ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 6-7 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఒక వెల్లుల్లి, 1/2 ఇంచు 1 ఇంచు అల్లం, ఒక టమాటా మీడియం సైజ్ టమాటా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలా సామాన్లన్నీ కూడా ప్లేట్లో పెట్టిన విధంగా తీసుకోవాలండి. తీసుకొని ముందుగా మనం హాట్ వాటర్లో మిల్ మేకర్స్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మనం 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాము. ఈ 2 గ్లాసుల రైస్ని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఈ మిల్ మేకర్స్ ఉడికించిన వేడి నీటిలో చల్లనీళ్ళు వేసి పిండి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, ఆలు అండ్ మిల్ మేకర్స్ పక్కన పెట్టుకున్నాము. నానబెట్టిన రైస్ అండి. ఇప్పుడు మనం స్టవ్ పై పాత్రను పెట్టుకొని పాత్రలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము. ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నాము. ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో ఉంచాలి మంటని. ఇప్పుడు మనం జీడిపప్పు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేయాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసి ఫ్రై చేయాలి. అదేవిధంగా క్యారెట్, గ్రీన్ పీస్ వేసి బాగా మగ్గనివ్వాలి. చూడండి, మగ్గుతున్నాయి, బాగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై అయిన దాంట్లో బంగాళదుంప అండ్ మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసాము. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలి. మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ జీరా పౌడర్, టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఉప్పు సరిపడినంత కసూరి మేతి ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. ముక్కలకు బాగా పెట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద వేరొక పాత్రలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీని, అదే మిశ్రమాన్ని కలిపి బాగా మిక్స్ చేయాలి. ముక్కలకు పట్టే విధంగా కలపాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ అవన్నీ వేసి 4 లవంగాలు వేసి బాగా మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా ఫ్రై అయింది. ఇందులోనే రైస్ ఒకదానికొకటి మెతుకు అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేస్తున్నాము. అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం తడి పోయినంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, రైస్ బాగా ఫ్రై అవ్వాలి, తడి లేకుండా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కనిపిస్తుంది చూడండి. ఇలా ఆయిల్ కనిపిస్తే రైస్ కొంచెం ఫ్రై అయినట్టు. ఇప్పుడు తెరులుతున్నట్టు ఇలా మరగాలండి వాటర్. ఈ మరుగుతున్న వాటర్ని మనం ఇప్పటి వరకు ఫ్రై చేసుకున్నటువంటి రైస్లో మిక్స్ చేయాలి. చూడండి, మిక్స్ చేస్తున్నాము. ఇలా మిక్స్ చేస్తున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత బాగా కలుపుకున్నామండి. దీనిపై మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించాలి. సిమ్లో పెట్టాలి.
ఆవిరి బయటకు పోకుండా ఉండడానికి మీదన వెయిట్ పెట్టామండి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఆవిరి బయటకు రాలేదు. సిమ్లో పెట్టాలి. 10 to 15 minutes ఉడికించాలి బాగా. అయిపోయిందండి 10 to 15 minutes. చూడండి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. కలుపుకుందాం ఇప్పుడు అండి. మెతుకుగా అంటకన్నా బాగా ఫ్రెష్గా వచ్చింది. ఇందులో వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని రెడీ అయిపోయింది.